మనం ఏ ప్రాజెక్ట్ పీపీటీ ఆర్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే బాగా తెలివిని ఉపయోగించి మన ఓన్ గా కాకుండా డైరెక్ట్ గా ఏఐ యూస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేస్తున్నాం. బట్ మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే ఎలా? మనకంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్ గా ఏఐ డిటెక్టర్స్ ని యూస్ చేస్తే మనం సబ్మిట్ చేసిన వర్క్ అనేది 100% ఏఐ జనరేటెడ్ అని వస్తుంది. సో ఇంకేముంది, మన యొక్క వర్క్ ని రిజెక్ట్ చేయటమో లేదంటే కంప్లీట్ గా ట్రస్ట్ బ్రేక్ అవ్వడమో జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఈ టెనోర్షోర్ ఏఐ. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ టెనోర్షోర్ ఏఐ అనేది మీ యొక్క ఏఐ జనరేటెడ్ కంటెంట్ ని హ్యూమనైజ్డ్ గా మీరే ఓన్ గా ప్రిపేర్ చేసినట్లుగా జనరేట్ చేస్తుంది. ఇది మన యొక్క ఇన్ఫర్మేషన్ ని హ్యూమన్ ఎమోషన్ తో, న్యాచురల్ ఫ్లో తో అండ్ రియలిస్టిక్ టచ్ తో రీరైట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ టూల్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని నా యొక్క స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ఇన్ఫర్మేషన్ కోసం నేను టాపిక్ ని ChatGPT-లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను ఒక టాపిక్ ప్రొవైడ్ చేసి ChatGPT ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుంటాను. సో ఇట్లా ChatGPT నుంచి ఎందుకు తీసుకుంటున్నా అంటే దీంట్లో మనకి ఎంత ఏఐ జనరేటెడ్ వస్తుంది అండ్ ఎంత హ్యూమనైజ్డ్ అని చెప్పేసి వస్తుందో మీకు లైవ్ లో చూపించడానికి. సో ఇప్పుడు నాకు ఇది కంప్లీట్ గా ప్రొవైడ్ చేసింది కదా అండ్ దీన్ని నేను జస్ట్ సింపుల్ గా కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క కంటెంట్ ని కంప్లీట్ గా హ్యూమనైజ్డ్ గా చేంజ్ చేసేదే ఈ టెనోర్షోర్ ఏఐ అనమాట. ఈ టెనోర్షోర్ ఏఐ లో ఇంకో ఫీచర్ కూడా ఉంది. ఏంటంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే దాంట్లో ఎంత ఏఐ జనరేటెడ్ అండ్ ఎంత హ్యూమన్ జనరేటెడ్ అనేది కూడా చూపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం క్రోమ్ కి వెళ్ళి టెనోర్షోర్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేస్తాను. సో టెనోర్షోర్ ఏఐ ని ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ వన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఉంది కదా, ఏఐ బైపాస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దీంట్లో వచ్చేసరికి మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ ని హ్యూమనైజ్ గా చేయొచ్చు. అండ్ ఆల్సో ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో లైక్ ChatGPT నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే దీంట్లో ఎంత హ్యూమన్ అండ్ ఆల్సో ఎంత ఏఐ జనరేటెడ్ అని మొత్తం క్లియర్ కట్ గా చూపిస్తుంది. ఇట్లా మనం ఈ వెబ్సైట్ నుంచి కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ వెబ్సైటే కాకుండా నేను డిఫరెంట్ వెబ్సైట్స్ ని ఓపెన్ చేసి దాంట్లో ఎంత ఏఐ జనరేటెడ్ ఉంది అని చెక్ చేస్తాను. సో దానికోసం ఏఐ డిటెక్టర్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సో ఏఐ డిటెక్టర్స్ అని సెర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏవైతే టూల్స్ వచ్చాయో ఫస్ట్ నేను 0GPT-కి వెళ్తున్నాను. ఈ 0GPT వచ్చేసరికి ఏఐ డిటెక్టర్ అన్నమాట. అంటే మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తే దీంట్లో ఎంత ఏఐ జనరేటెడ్ ఉంది అండ్ ఎంత హ్యూమన్ జనరేటెడ్ ఉంది అని మొత్తం క్లియర్ గా చూపిస్తుంది. సో దాన్ని నేను జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పేస్ట్ చేసి ఇక్కడ డిటెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా మనకి 98% మొత్తం కూడా ఏఐ జనరేటెడ్ అని వచ్చింది. ఈ విధంగా మీరు ChatGPT ఆర్ డిఫరెంట్ ఏఐ టూల్స్ లైక్ DeepSeek వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇట్లా ఏఐ డిటెక్టర్స్ ని యూస్ చేసి దీంట్లో ఎంత ఏఐ జనరేటెడ్ ఉంది అని చెప్పేసి క్లియర్ గా తెలిసిపోతుంది. సో దానికి సొల్యూషనే మనకి ఈ టెనోర్షోర్ ఏఐ అన్నమాట. సో ఈ టెనోర్షోర్ ఏఐ లో ఏం చేయాలంటే ఏదైతే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో సో దాన్ని గనక దీంట్లో ప్రొవైడ్ చేసినట్లయితే మన యొక్క ఏఐ జనరేటెడ్ కంటెంట్ ని హ్యూమనైజ్డ్ గా అయితే చేస్తుంది అనమాట. సో దానికోసం నేను టెనోర్షోర్ ఏఐ లోకి వెళ్ళి ఏఐ బైపాస్ లో ఫ్రీ హ్యూమనైజ్ ఏఐ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీంట్లో మన యొక్క టెక్స్ట్ ని డైరెక్ట్ గా పేస్ట్ చేస్తున్నాను. ఏదైతే నాకు ChatGPT ఇచ్చిందో డైరెక్ట్ గా పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి, లైక్ ఫాస్ట్ గానా లేదంటే బ్యాలెన్స్డ్ గా, సో దట్ మన యొక్క కంటెంట్ అనేది ఆ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ టోన్, ఇది మీకు ప్రొఫెషనల్ గా కావాలా, అకాడమిక్ పర్పసా, బిజినెస్ పర్పసా, అట్లా మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కంప్లీట్ గా ChatGPT యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఇక్కడ హ్యూమనైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసి దీన్ని కంప్లీట్ గా హ్యూమనైజ్డ్ గా, అంటే ఒక హ్యూమనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసినట్లుగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ లో నా యొక్క ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా హ్యూమనైజ్డ్ గా చేంజ్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ అవుట్పుట్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఇది హ్యూమన్ రిటర్న్ అని చెప్పేసి ఈ టూల్స్ అన్నిటిని కూడా యూజ్ చేసి చెక్ చేసింది. అండ్ నేను దీన్ని ఏం చేస్తాను, డైరెక్ట్ గా దీన్ని కాపీ చేసి
ప్రీవియస్ గా ఏఐ డిటెక్టర్స్ ఏవైతే యూజ్ చేశానో సో దాంట్లోకి వెళ్తున్నా. సో ప్రీవియస్ గా నేను ఏదైతే 0GPT యూజ్ చేశానో దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. సో దాంట్లోకి వెళ్ళి ప్రీవియస్ నా టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి, సో ఇప్పుడు నాకు ఇది ఏదైతే ప్రొవైడ్ చేసిందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తున్నా అండ్ డిటెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది నా యొక్క టెక్స్ట్ ని డిటెక్ట్ చేసింది. అండ్ చూసారు కదా ఇక్కడ కంప్లీట్లీ మొత్తం కూడా యువర్ టెక్స్ట్ ఇస్ హ్యూమన్ రిటర్న్ అండ్ 0% వచ్చేసరికి ఏఐ రిటర్న్ అనమాట. అండ్ ఆల్సో నేను ప్యారల్ గా డిఫరెంట్ ఏఐ డిటెక్టర్స్ ని కూడా ట్రై చేస్తాను, ఏదైతే ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిందో అది కరెక్టా లేదా అని చెప్పేసి. సో దానికోసం మళ్ళీ నేను ఏఐ డిటెక్టర్స్ కి వెళ్ళాను. ఇప్పుడు కాపీ లీక్స్ లో కూడా చెక్ చేస్తాను, ఎందుకంటే డిఫరెంట్ వాటిలో మనం ట్రై చేసినట్లయితే ఇది కంప్లీట్ గా హ్యూమన్ జనరేటెడ్ ని ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను కాపీ లీక్స్ ని ఓపెన్ చేసి కంప్లీట్ గా ఏదైతే నాకు టెనోర్షియర్ ఏఐ ప్రొవైడ్ చేసిందో దాన్ని ప్రొవైడ్ చేసి స్కాన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎంత ఏఐ జనరేటెడ్ ఆర్ ఎంత హ్యూమన్ జనరేటెడ్ అని. సో దీంట్లో చూసారు కదా 0% ఏఐ జనరేటెడ్ అండ్ కంప్లీట్లీ మొత్తం కూడా హ్యూమన్ జనరేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ కాపీ లీక్స్ లో కూడా మనకి 100% హ్యూమన్ జనరేటెడ్ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఆల్సో ఇంకో ఏఐ డిటెక్టర్ ని కూడా ట్రై చేద్దాము. ప్రీవియస్ గా అయితే 0GPTని యూజ్ చేసా. ఇప్పుడు GPT-0లోకి వెళ్ళి నాకు ఏదైతే టెనోర్షియర్ ఏఐ ప్రొవైడ్ చేసిందో దాన్ని కంప్లీట్ గా పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి స్కాన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్కాన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసారు కదా 95% మొత్తం కూడా హ్యూమన్ జనరేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం 3 డిఫరెంట్ డిటెక్టర్స్ ని యూజ్ చేసాం, కాపీ లీక్, 0GPT అండ్ GPT-0. ఈ మూడిట్లో కూడా మొత్తం కంటెంట్ అంతా కూడా మనకి హ్యూమన్ జనరేటెడ్ అని వచ్చింది. నేను ప్యారల్ గా ChatGPT లో కూడా వెళ్ళి ఇక్కడ నేను జస్ట్ ఐ విల్ ప్రొవైడ్ ద టెక్స్ట్ రేట్ హ్యూమనైజ్డ్ వర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ChatGPT లో కూడా టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం నాకు టెనోర్షియర్ ఏదైతే టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని ఎగ్జాక్ట్ గా పేస్ట్ చేస్తున్నాను. టెనోర్షియర్ ఏదైతే టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని ఎగ్జాక్ట్ గా పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా నాకు 9/10 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సో ఇక్కడ ChatGPT నాకు ఇది హ్యూమనైజ్డ్ కంటెంట్ అని 9/10 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేసింది. అంటే ఇది మొత్తం కూడా హ్యూమన్ జనరేటెడ్ అండ్ ఏఐ జనరేటెడ్ ఏమీ లేదు అని కూడా ఇది ప్రొవైడ్ చేసింది అనమాట. అలాగే ChatGPTలో కూడా ఏదైతే టెనోర్షియర్ ఏఐ ప్రొవైడ్ చేసిందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది హ్యూమన్ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసింది. సో ఇట్లా మనం టెనోర్షియర్ ఏఐని యూజ్ చేసుకొని మన యొక్క ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యూమనైజ్డ్ గా అంటే ఒక హ్యూమనే క్రియేట్ చేసినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో సింపుల్ గా మీరు దీన్ని జస్ట్ కాపీ చేసుకొని మీరు ఎవరికైతే మీ యొక్క వర్క్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో వారికి చేసినట్లయితే వాళ్ళు ఏఐ డిటెక్టర్స్ ని యూజ్ చేసినా సరే ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని ఫైండ్ అవుట్ కూడా చేయరనమాట. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టెనోర్షియర్ ఏఐలో ప్రెసెంట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది. సో ఇప్పుడు మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 70% ఆఫ్ లో వస్తుంది. ఆల్సో మీకు 3-day ఫ్రీ ట్రయల్ కూడా ఉంటుంది. జస్ట్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి, పైన ఫ్రైడే సేల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వాళ్ళ యొక్క ప్లాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు మంత్లీ, క్వార్టర్లీ అండ్ ఇయర్లీ ప్లాన్స్ డిస్కౌంట్ ప్రైస్ లో వస్తుంది. అండ్ మీకు బిగ్గెస్ట్ సేవింగ్స్ కావాలంటే ఇయర్లీ ప్లాన్ ని చూస్ చేసుకోండి. ఆల్సో మీరు టెనోర్షియర్ ఏఐని ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వండి, బికాస్ కరెంట్లీ గివ్ అవే అయితే ఉంది. దాంట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే యూ కెన్ గెట్ ఏ ఛాన్స్ టు విన్. అండ్ ఈ టెనోర్షియర్ ఏఐని ట్రై చేయాలనుకుంటున్నారా అయితే లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేశాను. క్లిక్ ద లింక్ బిలో టు గెట్ స్టార్టెడ్.